హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషశ్రీ వేల్పుల. రోజు బ్లాగ్ ఏంటంటే నా బ్లౌజెస్ కలెక్షన్ అండి. మీరు ఆల్రెడీ నా బ్లౌజెస్ అన్ని ఈ రీల్స్ లో చూసే ఉంటారు. సో కొంతమంది అయితే నా బ్లౌజెస్ బాగుంటున్నాయి అనేసి అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే బ్లౌజెస్ అన్ని ఒకేసారి వీడియోలో చూపిద్దాం అనేసి అయితే వచ్చేసాను. మీకు కనుక మోడల్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఏదన్నా ట్రై చేయాలి అన్న వాళ్ళకైతే ఈ బ్లౌజెస్ యూజ్ అయితే అని అనుకుంటున్నాను. సో బ్లౌజెస్ అయితే చూసిద్దాం. ముందుగా ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి బార్డర్ వచ్చేసింది. బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ పెట్టకుండా డైరెక్ట్ ఫ్రంట్ మాత్రమే ఇలా ఇవ్వమని చెప్పాను. సో ఇలా స్టిచ్ చేశారు. నా ప్రతి ఒక్క బ్లౌజెస్ కి అయితే ఇవాళ కప్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇలా అయితే పెట్టించేసుకున్నాను. బ్యాక్ అయితే ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్ని బ్యాక్ ఓపెన్ ఉంటాయి. ఎక్కువ బ్యాక్ ఓపెన్ ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది నాకు. ఎందుకో అలా ట్రై చేయడం ఇష్టం. సో అన్ని బ్యాక్ ఓపెన్ ఉంటాయి ఆల్మోస్ట్. బ్యాక్ ఇలా ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే నాకు ఈ బ్లౌజ్ బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ మీరు చాలా అంటే చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. నాకు ఎందుకో ఏ శారీకైనా ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో అందుకని నేను ఎక్కువ వేసుకుంటా. ఇలా పఫ్ మోడల్ అండ్ 3/4 అయితే పెట్టించేసుకున్నాను. దీనికి నార్మల్ గానే బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించేసా. చాలా బాగుంటది ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే ఎంత మందికి ఇష్టం అంటే చాలా చాలా మందికి ఇష్టం. ఈ బ్లౌజ్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా హై నెక్ పెట్టించాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అండ్ బ్యాక్ సైడ్ మాత్రం ఓన్లీ కింద థ్రెడ్సే ఉంటాయి. ఇలా 2 హుక్స్ మాత్రమే ఉంటాయి. కాలర్ కాబట్టి దీనికి కూడా ఒక 2 ఇలా పెట్టించేసుకున్నాను. కింద మాత్రం థ్రెడ్సే ఆల్మోస్ట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనము ఇలా బెల్ట్ టైప్ అయితే నేను డైరెక్ట్ బెల్ట్ ఇచ్చేసుకున్నాను బ్లౌజ్ కి. సో వేసుకోవాలనుకుంటే కొంగు పైనుంచి వేసుకోవచ్చు, లేదంటే బెల్ట్ పెట్టుకోవాలనే ఫీలింగ్ ఉంటే మాత్రం ఇట్లా లోపల నుంచి పైన బెల్ట్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నా. నార్మల్ గా హ్యాండ్స్ ఎందుకని ఇలా స్టిక్ పెట్టించేసుకున్నా. నెక్ మాత్రం ఇలా స్టార్ట్ చేసుకున్నా. బ్యాక్ ఓపెన్. ఇదైతే మిషన్ వర్క్. ఇలా నెట్ ఇచ్చేసాం. బ్యాక్ ఇలా నెట్ కూడా చాలా డిఫరెంట్ గా హ్యాండ్స్ కి ఇలా పెట్టేసేసుకున్నాను. ఇది మాత్రం ఫ్రంట్ ఓపెన్, ఎందుకంటే బ్యాక్ డిజైన్ కావాలి అనుకుంటే ఫ్రంట్ ఓపెన్ అన్నారు. సరే ఓకే, అదైనా బాగానే ఉంటుంది కదా అని ఇలా అయితే పెట్టేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఎక్కువ ఉందా థ్రెడ్స్ ఎక్కువ ఉన్నాయో అర్థం కాదు. అన్ని థ్రెడ్స్ పెట్టించేసుకున్నాం. మోడల్ నచ్చింది నాకు, బాగుంది కదా అనేసి అయితే థ్రెడ్స్ ఇచ్చాను. కానీ ఇది వేసుకునేటప్పుడు ఉంటుంది నరకం. ఇలా మెడ పైన పట్టుకోవాలి అండ్ ఇలా బ్యాక్ సైడ్ మనం ఇక్కడ వెనక పెట్టేసుకుంటాం కదా, సో అక్కడ కట్టుకోవడానికి పెట్టేసా. మళ్ళీ ఫ్రంట్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనేసి ఈ థ్రెడ్స్ అయితే ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి వస్తాయి అన్నట్టు వెనక కట్టేసుకోవాలి. సో అందుకే ఇన్ని థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ అన్ని పెట్టుకొని కట్టుకునేసరికి టైం దీనికే సరిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే రీసెంట్ గా మీరు చూసే ఉంటారు మా అత్తయ్య వాళ్ళ ఫంక్షన్ లో. నాకు మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ అండ్ బ్లౌజ్ డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో అందుకే నా ఎక్కువ మగ్గం వర్క్స్ ఉండవు, అన్ని డిజైనరే. ఇలా కంప్యూటర్ వర్క్ ఏం చేసుకున్నా. చాలా బాగుంది డిజైన్. ఇలా వస్తుంది. హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేసుకున్నాను అన్నట్టు. హ్యాండ్స్ షోల్డర్ మీద పఫ్ వచ్చేసింది. ఇలా హ్యాండ్ కింద నెట్ పెట్టేసుకుంటే ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఇలా స్టిచ్ చేసేసుకుంది. ఈ బ్లౌజ్ మొత్తం కట్ వర్కే, బ్యాక్ ఫ్రంట్. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే నాకు హ్యాండ్స్ ఇష్టం. చిన్న బుంగ చేతులు కాకుండా ఇక్కడ 3/4 ఇక్కడ వరకు వస్తాయి అన్నట్టు అండ్ బాగుంటాయి. ఎలాస్టిక్ ఇది. ఈ బ్లౌజ్ లో స్పెషల్ ఏంటంటే హార్ట్. ఈ హార్ట్ కనిపిస్తుంది కదా, ముందు ఇక్కడ వస్తుంది అన్నట్టు హార్ట్. మక్మల్ క్లాత్ తో స్టిచ్ చేయించుకున్నా. ఈ బ్లౌజ్ కూడా బాగుంటది. అండ్ వెనక మాత్రం
ఇలా వస్తుంది. ఈ పైన 2 హుక్స్, కింద 2 హుక్స్. సో ఇలా డ్రాప్ చేసుకున్నా. ఈ బ్లౌజ్ అయితే నాది హాఫ్ సారీ ఇది. సో జిప్ ఇచ్చా దీన్ని. ఇది ఫ్రంట్. బ్యాక్ ఏంటంటే ఇలా జిప్ ఇచ్చి కింద థ్రెడ్స్ కట్టేది ఇచ్చాను. నార్మల్గా అయితే పైన ఇస్తాను కదా, పైన కాకుండా ఇలా కింద ఇచ్చాను. ఇలా కింద ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నీ ప్రిపేర్ ఫర్ హ్యాండ్సే ఉంటాయి. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పా కదా మోడల్, ఆ టైప్ ఉంటుంది అన్నట్టు. మనకు కొంగు వేసుకోవాలంటే లోపల నుంచి వేసుకోవచ్చు, లేదంటే ఇలా పై నుంచి కూడా వేసుకోవచ్చు. ఇందులో నుంచి కొంగు వేసుకొని పైన కట్టుకోవడం, లేదంటే ఇలా మనకి ఇది అవసరం లేదు అనుకుంటే లోపల వేసేసి కొంగు వేసుకోవడం. కావాలని కదా హ్యాండ్స్ ఇలా పెట్టేసేస్తున్నాం. ఈ బ్లౌజ్ అయితే హై నెక్ అండ్ బ్యాక్ జిప్. అండ్ సింపుల్ గా ఏదైనా లెనిన్ శారీస్ కట్టుకుంటే చాలా నీట్ గా మంచి కనబడాలి అంటే ఇలా అయితే బాగుంటది అనేసి పెట్టిచ్చేసేస్తున్నాం. హై నెక్. ఇవి అప్పట్లో బెల్ హ్యాండ్స్ అని చాలా ఫేమస్ అయినాయి ఈ బ్లౌజెస్. సో అప్పుడు స్టిచ్ చేయించుకున్నాను అన్నట్టు. ఇది చేయించుకుని కూడా దాదాపు 4-5 years అవుతుంది. బ్లౌజ్ మక్మల్ క్లాత్. ఇదో శారీలో వచ్చిన క్లాత్. శారీలో వచ్చిన క్లాత్ ఓన్లీ హ్యాండ్స్ కే పెట్టుకొని ఈ బాడీకి మక్మల్ క్లాత్ తెచ్చుకొని హైలైట్ చేద్దాం అనిపించింది. సో ఇలా పెట్టిచ్చేసేసుకున్నాను. ఇలా ఎట్లాగో క్లాత్ అంతా పట్టాలి బ్లౌజ్ పీస్. సో అందుకనేసి చిన్న ఫ్లవర్ ఒకటి సేమ్ అదే బ్లౌజ్ పీస్ ఉంటే అందులో నుంచి చిన్న ఫ్లవర్ ఒకటి అయితే అటాచ్ చేయించేసుకున్నా డైరెక్ట్ దీనికి. మనం ఉక్స్ పెట్టుకున్నాక కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు దీంతో. ఇదైతే మంగళగిరి శారీ ఇది. చాలా సింపుల్ బ్లౌజే కానీ వేసుకుంటే చాలా బాగుంటది. నెక్ మంచి కనబడుతుంది అన్నట్టు. ఇది కూడా అంతే, బ్యాక్ ఓపెన్. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే నెక్ బాగుంటది. ఇలా చిన్న డిజైన్ అయినా సరే చాలా బాగా కనబడుతుంది వేసుకున్నాక. ఈ మధ్య కాలంలో నేను కుట్టించుకున్న మగ్గం బ్లౌజ్ అంటే ఇది ఒకటే ఉంది. అన్ని పెళ్లి బ్లౌజెస్ ఉన్నాయి. సో అవి ఇప్పుడు ఇంకా పట్టావు కదా పక్కకేసాను. ఇది మాత్రం చాలా బాగుంటది బ్లౌజ్. మగ్గం బ్లౌజ్ లో అంత ఇంట్రెస్ట్ ఉంటది వేసుకోవాలని, సో అందుకే ఎక్కువ స్టిచ్ చేయించుకోను. ఇది బ్యాక్. ఫ్రంట్ హ్యాండ్స్ కి ఇలా కొంచెం హెవీగా ఇచ్చేసుకున్నా, చాలా బాగుంటుంది. చిన్న బీట్స్. ఈ బ్లౌజ్ నాది లాస్ట్ ఇయర్ దసరా సద్దుల బతుకమ్మకి వేసుకున్నా. చాలా అంటే చాలా మంది అడిగారు బ్లౌజ్ గురించి. చిన్నగా మిర్రర్ వర్క్ అయితే చేయించుకున్నా. ఇది రియల్ మిర్రర్. ఇలా అయితే మోడల్ గా డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకున్నా. హైనింగ్ కేక్ కూడా జిప్ ఇచ్చేసుకున్నా. బుక్స్ లో అయితే పెట్టుకోవడం ఇబ్బంది అండ్ అంతా ఓపెన్ అయిద్దేమో అనేసి నేను ఎక్కువ జిప్స్ ఇచ్చుకుంటా. హైనెక్స్ కి జిప్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా చాలా బాగుంటాయి. ఇది కూడా అంతే. ఈ పట్టు శారీ మీది. దీనికి ఎందుకో వర్క్ చేయించుకోవాలనిపించలేదు. బట్ నేను తనకి ఏం చెప్పాను అంటే ప్లెయిన్ కావాలి, ఈ క్లాత్ హైలైట్ అవ్వాలి, ఇదంతా ప్లెయిన్ ఇస్తే బాగా కనబడుద్ది కదా ఈ మోడల్ అంతా. తను అక్క కదా అర్థం కాలేదంట, మొత్తం ఇదే బ్లౌజ్ తో స్టిచ్ చేసేసింది. అండ్ ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అంత బాగుంటుంది ఈ బ్లౌజ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం కట్ వర్క్ ఉంటది. బ్యాక్ ఫ్రంట్ ఇట్లా ఇచ్చేసాను. చిన్న పఫ్ టైప్ ఇచ్చేసి హ్యాండ్స్. బ్యాక్ కూడా అంతే కట్ వర్క్ వచ్చేసి బ్యాక్ మొత్తం కట్ వర్క్ ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇది ఒకటి కంప్యూటర్ వర్క్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. హ్యాండ్స్ కొంచెం నెట్ ఇచ్చి ఇలా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఇది చేయించి కూడా 2 years అవుతుంది. ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఉంది కానీ శారీ లేదు. ఎందుకంటే ఈ శారీ తీసుకున్నప్పుడు బాగానే ఉంది. ఒకసారి కట్టుకున్నాక నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. మా బాబుకి అయితే డ్రెస్ స్టిచ్ చేశాను కానీ బ్లౌజ్ అలాగే ఉండిపోయింది. సో ఇది చేశాను శారీలోని, బాగుంటది కదా అనేసి. ఇది కూడా సేమ్ కొంచెం డిఫరెంట్ ఉంటది.
ఇది శారీలోని క్లాత్ బ్లౌజ్ పీస్. సో నేను దీనికి ఇలా రా సిల్క్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి హ్యాండ్స్ మాత్రమే ఇట్లా హైలైట్ అయ్యేలా పెట్టేసుకున్నాను. బ్యాక్ ఇవి హ్యాంగింగ్స్ కూడా వెరీ బాగుంటాయి, నాకు తెలిసిన బెస్ట్. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథంలో చేసుకున్న బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే నాకు మస్తు ఇష్టం, చాలా బాగుంటుంది. కానీ చాలా హెవీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది 2 టైప్స్ ఆఫ్ క్లాత్ కదా, మొత్తం ఇలా పెట్టేసరికి బరువు బాగుంది. కానీ మోడల్ చూడడానికి బాగుంటుంది. ఇలా కంప్యూటర్ వర్క్, మిషన్ వర్క్, ఇది కంప్యూటర్ వర్క్ మిషన్ వర్క్ ఇలా వేయించుకున్నాను. ఇది ఫ్రంట్, ఇలా నెక్ పైన కట్టుకోవడానికి ఇది టేర్ కట్టదు. ఇది బ్యాక్. ఈ బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది. ఇది సింపుల్ గా ఉంటుంది, కానీ హ్యాండ్స్ ఇది కూడా సేమ్ అంతే. మనకి శారీలో వచ్చిన క్లాత్ హ్యాండ్స్ పెట్టించుకున్నా, బాడీకి మాత్రం సపరేట్ క్లాత్ తీసేసుకొని ఇలా బ్యాక్ ఓపెన్. ఇది రీసెంట్ గానే స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. ఇది కూడా సేమ్ అంతే, మనం బ్లౌజ్ లో వచ్చిన క్లాత్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ కొంచెం యూజ్ చేశాను, మళ్ళీ సపరేట్ క్లాత్ తీసేసుకున్నాను అన్నట్టు. క్లాత్ తీసుకొని బ్లౌజ్ అంతా స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ శారీతో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే జస్ట్ ఇట్లా డిఫరెంట్ గా రావడానికి ట్రై చేస్తాను. క్లాత్ మాత్రం సపరేట్ తీసుకుంటాను బ్లౌజ్. సో ఇట్లా హ్యాండ్స్ పెట్టించుకున్నా. ఈ క్లాత్ వచ్చేసి శారీలో ఉంది, ఇది మా బ్లౌజ్ యూజ్ చేసిన మాత్రం బయట తీసుకున్న క్లాత్ సపరేట్. హ్యాండ్స్, ఇది బ్యాక్. ఇదైతే ఒక 6 years బ్యాక్ స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్. ఇది కూడా అంతే, ఇంకో స్టార్టింగ్ ఇది ఒకటే మనం ఉక్స్కి పెట్టేసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్ నాకు బాగానే ఉంటది, కానీ ఉక్స్ కదా నాకు అంత మంచిగా అనిపించలేదు. సో అందుకే నెక్స్ట్ ఏం కుట్టించుకున్నా ఇలా పెట్టకుండా జిప్ పెట్టించేసుకుంటాను అన్నట్టు. ఇది నార్మల్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేసుకుంటాను. ఇది చూస్తే సింపుల్ గా ఉంటుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటది. కొంచెం డీప్ పెట్టించుకున్నాను అన్నట్టు ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ ఓపెన్ ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్ని బ్యాక్ ఓపెన్ ఉంటాయి. ఫ్రంట్ ఓపెన్ 1-2 చూసుంటారంటే, అన్ని బ్యాక్ ఓపెన్. ఇంకా ఈ బ్లౌజ్ గురించి అంటే చెప్పనవసరం లేదు. నేను ప్రెగ్నెన్సీ టైంలో స్టిచ్ చేయించుకున్నాను, అంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కదా అనేసి. జిప్స్ వస్తాయి దీనికి, జిప్స్ తో పాటు స్టిచ్ చేయించుకున్నాను. ఇలా మంచి ఓపెన్ ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పటికీ ఈ బ్లౌజ్ చాలా వాటికి యూజ్ చేస్తాను. బ్లాక్ కదా అన్నిటికీ సెట్ అయింది అన్నట్టుగా ఈ బ్లౌజ్ కి అయితే నేను జిప్స్ పెట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ మీరు ఆల్మోస్ట్ నా రీల్స్ లో చాలా సార్లు చూసే ఉంటారు. అన్ని బ్యాక్ ఓపెన్, ఇలా 2 జిప్స్ వచ్చాయి అన్నట్టు. అప్పుడు స్టిచ్ చేసుకున్నాను, ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నా బ్లౌజ్. ఇది టైట్, ఇది బ్యాక్ స్టార్ నెక్, సింపుల్ గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే స్టిచ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి మోడల్స్ అయితే. వేసుకున్నాక లుక్ బాగుంటుంది, ఇలా చూసిన దానికంటే మనం స్టిచ్ చేయించుకొని వేసుకున్నాక చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషశ్రీ వేల్పుల.